పసిడి ప్రియులకు ఇది ఒక షాకింగ్ న్యూస్ అని చెప్పాలా లేక గుడ్ న్యూస్ అని చెప్పాలా? ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్న బంగారం ధరలు ఒక్కసారిగా నేల చూపులు చూడబోతున్నాయా అంటే అవును అనే సమాధానం వినిపిస్తోంది. గత నెలలో తులం బంగారం ధర దాదాపు 1,80,000 రూపాయలను తాకి అందరినీ భయపెట్టింది. కానీ ఇప్పుడు మార్కెట్ నిపుణులు ఒక సంచలన అంచనా వేస్తున్నారు. బంగారం ధర 1,00,000 రూపాయల లోపుకు పడిపోయే అవకాశం ఉందంట. గత ఏడాది కాలంలో గోల్డ్ మార్కెట్ ఒక రోలర్ కోస్టర్ రైడ్ ను తలపించింది. కేవలం ఒక్క ఏడాది వ్యవధిలోనే బంగారం ధరలు 70% పైగా పెరిగాయి. గత నెలలో గరిష్టంగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,80,000 దాటేసింది. ప్రస్తుతం ఇది 1,59,000 వద్ద కొనసాగుతోంది. అంతర్జాతీయంగా ఔన్స్ బంగారం ధర $5,600 నుండి ప్రస్తుతం $5,000 వద్ద ట్రేడ్ అవుతోంది. బంగారం ధరలు ఇంతలా పెరగడానికి ప్రధాన కారణం అస్థిరత. ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం ప్రారంభించాక ప్రపంచ వ్యాప్తంగా అనిశ్చితి నెలకొంది. పెట్టుబడిదారులు తమ డబ్బుకు రక్షణ ఉంటుందని భావించి బంగారాన్ని సేఫ్ హెవెన్ గా ఎంచుకున్నారు. దీంతో డిమాండ్ విపరీతంగా పెరిగి ధరలు కూడా ఆకాశాన్ని తాకాయి. అయితే ఇప్పుడు సీన్ మారుతోంది. దీనికి ప్రధాన కారణం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు ఏనని చెప్పొచ్చు. జూన్ కల్లా రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలకాలని ట్రంప్ లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటికే పుతిన్ జెలెన్స్కీలతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. రష్యాపై ఉన్న ఆంక్షల వల్ల ఆ దేశం డాలర్లను కాదని ఇతర కరెన్సీలలో వ్యాపారం చేస్తోంది. కానీ ఇప్పుడు అమెరికాతో సంబంధాలు మెరుగుపరుచుకునే క్రమంలో రష్యా మళ్లీ అమెరికా డాలర్లలో వాణిజ్యం చేసేందుకు సిద్ధమవుతున్నట్లు బ్లూంబర్గ్ నివేదించింది. ఇదే జరిగితే అంతర్జాతీయంగా డాలర్కు విపరీతమైన డిమాండ్ పెరుగుతుంది. గోల్డ్ మీదున్న పెట్టుబడులన్నీ అమెరికా బాండ్ల వైపు మళ్లుతాయి. ప్రపంచ దేశాల సెంట్రల్ బ్యాంకులు బంగారం కొనడం ఆపేసి డాలర్ నిల్వలను పెంచుకుంటాయి. మార్కెట్ నిపుణుల అంచనా ప్రకారం 2027 చివరి నాటికి గోల్డ్ మార్కెట్లో పెను మార్పులు రాబోతున్నాయి. ప్రస్తుతం $5,000 ఔన్స్ బంగారం $3,000 దిగిరావచ్చు. ఇండియాలో 10 గ్రాముల బంగారం ధర 90,000 నుండి ₹1,00,000 మధ్య స్థిరపడొచ్చు. అంటే ఇప్పుడున్న ధరతో పోలిస్తే దాదాపు ₹60,000 పైగా తగ్గే అవకాశం ఉంది. ప్రస్తుతం ప్రపంచ పసిడి నిల్వల్లో 20% బ్రిక్స్ దేశాల వద్దే ఉంది. అలాగే ప్రపంచ ఉత్పత్తిలో 50% వాటా కూడా వీటిదే. ఇప్పటిదాకా ఈ దేశాలు ధరలు పెంచేలా తక్కువ బంగారం అమ్ముతూ వచ్చాయి. కానీ రష్యా గనుక డాలర్ సెటిల్మెంట్లకు ఒప్పుకుంటే ఈ బ్రిక్స్ కూటమికి ఇది పెద్ద ఎదురు దెబ్బ అవుతుంది. తద్వారా మార్కెట్లోకి బంగారం సరఫరా పెరిగి ధరలు తగ్గుతాయి. చూశారుగా, యుద్ధాలు ఆగిపోయి అమెరికా డాలర్ మళ్లీ పుంజుకుంటే బంగారం ధరలు భారీగా పడిపోయే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అయితే ఇది ఒకే రోజులో జరిగేది కాదు. 2027 నాటికి ఈ మార్పులు కనిపించొచ్చని నిపుణులు చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడు బంగారం మీద భారీ పెట్టుబడులు పెట్టాలి అనుకునేవారు ఈ బిజినెస్ లెక్కలను కూడా ఒకసారి ఆలోచించుకోండి.